హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నాలుగు ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే నాకు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన అనుజ మేడం హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మన యొక్క దేహానికి టాపింగ్ మరియు ఆకు ప్రెషర్ అవసరమా అని గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించడానికి మేడం గారు వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మరియు మనందరి గురువైన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే మేడం చెప్పారు, నా పేరు అనుజ. మేము హైదరాబాద్లో ఉంటాము, ఎల్బీ నగర్లో. మాకు ధ్యాన పరిచయం 2003. నిరంతరం ధ్యానం చేసుకుంటూ ధ్యానం అందరికీ నేర్పిస్తూ మరియు శాకాహారం గురించి కూడా అందరికీ తెలపడం జరుగుతుంది. యోగా డే సందర్భంగా రేపు యోగా డే ఉంది కనుక అందరికీ శుభాకాంక్షలు. యోగా డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. యోగా గురించి కూడా మనం తెలుసుకుందాము, నేర్చుకుందాము. ఇప్పుడు ఆక్యుప్రెషర్ గురించి మనం తెలుసుకుంటున్నాము. నెక్స్ట్ నిన్న ఫస్ట్ పార్ట్ అయింది. ఫస్ట్ పార్ట్ నిన్న చెప్పడం చేశాము. ఈరోజు సెకండ్ పార్ట్ అన్నమాట, సెకండ్ డే. ఓకే ఫ్రెండ్స్, అందరు రెడీగా ఉన్నారు కదా? మనం ముందు చెప్పుకున్నాము ఎందుకు మనం ఆక్యుప్రెషర్ చేసుకోవాలి, ఆక్యుపంచర్ ఎందుకు చేసుకోవాలి, ట్యాపింగ్ ఎందుకు చేసుకోవాలి, ఎందుకు ప్రాణాయామం చేయాలి, మరియు యోగా ఎందుకు చేయాలి అంటే మన శారీరక ఫిట్నెస్ గురించి, ఈ కనబడే భౌతిక దేహము ఫిట్నెస్ గురించి యోగా, ప్రాణాయామం, ఆక్యుప్రెషర్ లేకుంటే ట్యాపింగ్, ఎన్నో రకాలుగా ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. మన శరీరాన్ని ఫ్లెక్సిబుల్గా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఇవన్నీ ఏదో ఒకటి మనం చేసుకోవచ్చు. చాలా మంది వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజులు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ విధంగా చేస్తుంటారు, కొంతమంది ఈ విధంగా. ఎవరికి నచ్చింది వాళ్ళ బాడీ స్థితికి ఏది సెట్ అవుతుందో, ఏది సూట్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకొని వాళ్ళు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది మనకే తెలిసిపోతుంది, నాకు ఇది బాగా సెట్ అయింది, ఇది నాకు సెట్ అవ్వదు, నేను ఇది చేయగలను, నేను ఇది చెయ్యలేను అని కూడా ఉంటుంది. కొన్నిట్లో యోగాలో కొన్ని ఆసనాలని అందరు వేయలేరు. ఒక ఏజ్డ్ పర్సన్ వాళ్ళంతా కూడా అందులో ఆసనాల్స్ వేయలేరు అనమాట. ఇప్పుడు ఈ తెలుసుకున్న ఈ యొక్క ఆక్యుప్రెషర్ అనేది ప్రతి ఒక్క చిన్న పిల్లవాడు కానించి ఎంత పెద్ద ఏజ్ వయసు వాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఎనీ టైం, ఎనీ ప్లేస్, ఎక్కడ ఉన్నా, ఏ ప్లేస్ లో ఉన్నా దానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు. ప్లస్ మనం శాకాహారులుగా ఉన్నందువల్ల మన బాడీ మనకి ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అంటే కాయగూరల ఆహారము అమృతాహారం. ఈ అమృతాహారంలో ఏంటంటే ఉపయోగపడే ఫ్యాట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే మీరు చెప్పడానికి కూడా ఈ యొక్క జంతువుల ఆహారంలో ఉపయోగపడని ఫ్యాటు, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఇది గుడ్ కొలెస్ట్రాల్. మనకి కాయగూరలు, పండ్లు, ఆకుకూరలలో వాటిలలో గుడ్ కొలెస్ట్రాల్ అనమాట. చాలా చాలా ఉపయోగం, శరీరానికి అవసరం. ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ అని, మినరల్స్, ఎన్నో రకాలు. మనకి పప్పు ధాన్యాలు అన్ని రకాలు ఉన్నాయి, స్పర్డ్స్ అని, డ్రై ఫ్రూట్స్ ఎన్నో ఉన్నాయి అన్నమాట. వాటన్నిటిలో మనకు ఉపయోగపడుతుంది. కానీ ఏదైనా మితంగా తీసుకోవాలి, అతిగా ఏది తీసుకొనరాదు. మధ్య మార్గంలో ఉండాలి. ఏ విషయంలో అయినా మధ్య మార్గంలో ఉండాలి ఫ్రెండ్స్, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా సరే మనం ఆహారం అనుకో, యుక్తాహారం, మితాహారం, నిరాహారం. అంటే నిరాహారం అంటే లిక్విడ్ లోకి వెళ్ళాలి అని అర్థం అనమాట. అది వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళొచ్చు, వెళ్ళలేని వాళ్ళు ఓకే, మిగతా ఆహారం తీసుకోవాలి. యుక్తాహారం సరి అయిన ఆహారం, సరికాని ఆహారం, అన్ని రెండు రకాలుగా ఉన్నాయి. యుక్తాహారం అంటే సరైన ఆహారం అనమాట. అయుక్తాహారము సరికాని ఆహారము. స్పైసెస్, మనకి మసాలా దినుసులు ఎక్కువగా, మళ్ళీ ఫ్రై చేసినవి. మనం ఎక్కువగా కాయగూరలు కూడా కొంతమంది ఫ్రై చేయడము, నూనెలో దిగుతుంటారు, చిప్స్ లాంటివి, మన స్పైసెస్, ఇవి మనకి అయుక్త ఆహారం, సరైన ఆహారం కాదనమాట ఫ్రెండ్స్. మరియు మాంసాహారము,
మాంసాహారం జీవంతో కూడుకున్న ఆహారం కాదు. దాన్ని చంపబడిన అంటే ఒక జీవిని, ఒక ప్రాణిని చంపి తిన్న ఆహారం అది మృతాహారం. అమృతాహారం ఎట్లా అవుతుంది? మృతాహారం అన్నమాట. కనుక మన అమృత ఆహారం తీసుకోవడం వల్ల మనలో ఉన్న సెల్స్, అణువులు, పరమాణువులు ప్రతి జీవ కణం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి, యాక్టివ్‌గా ఉండడానికి, మన బ్రెయిన్ యాక్టివ్‌గా ఉంటుంది. బ్రెయిన్ యాక్టివ్‌గా ఉండాలంటే ఏంటి? జ్ఞాపక శక్తి పెరుగుతుంది. లేజినెస్ వెళ్ళిపోతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఫ్రెండ్స్. తద్వారా జ్ఞానం పెరగడం ద్వారా మనం ఏం చేయాలి, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది వినాలి, ఏది వినకూడదు అనేది మనకు తెలిసిపోతుంది. ఎటువంటి విషయాలు మనం ఆలోచించాలి, ఎటువంటివి ఆలోచించకూడదు, మన ఎనర్జీ ఎలా లాస్ అవుతది, ఎనర్జీ ఎలా స్టోర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం తీసుకున్న ఆహారం ద్వారానే మన యొక్క జ్ఞానం నిమిడీకృతమై ఉంటుంది. కనుక శరీరానికి అవసరమైన ఎక్సర్సైజులు, యోగాలు చేసుకుంటూ మనసుకి సంతోషంగా, ఆహ్లాదకరంగా ఉండడానికి, సుఖంగా ఉండడానికి శరీరానికి కావలసిన ఆహారం. మనసు సంతోషంగా ఉండడానికి మనం చేయవలసింది, వాటికి కావాల్సినవి మనం ఇస్తూ ఉండాలి. మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవాలంటే ఏంటి? మంచి మాటలు వినడము, మంచి ఫ్రెండ్స్‌తో ఉండడము, సజ్జన సాంగత్యం చేయడము, మంచి బుక్స్ చదవడము. దాంతోటి మన మనసు ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది ఫ్రెండ్స్. అదే ఈ శరీరాన్ని, మనసుని నడిపే ఒక స్థితి. అదే ధ్యానము. ధ్యాన స్థితి అంటే ఆత్మస్థితి. ఈ దేహాన్ని నడిపించే ఆత్మ చైతన్యానికి ఆహారము ధ్యానము. మనం ఎంత ధ్యాన స్థితిలో ఉంటామో అదే మన యొక్క సహజ స్థితి. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అదే మన యొక్క సహజ స్థితి, నిజ స్థితి. ధ్యాన స్థితే నిజ స్థితి. ఆ ధ్యాన స్థితిలో ఉండే మనం అన్ని పనులు చేయాలి. ఎరుకతో ఉండడం అంటే ఏంటి ఫ్రెండ్స్? మనం ఆ ధ్యాన స్థితిలో ఉండి చేయాలి. ధ్యాన స్థితిలో అంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాసని మనం ఏ పని చేస్తున్నా ఎరుకతో గమనిస్తూ, ఎరుకతో మనం ఏదైనా చేయొచ్చు. మీరు ఎక్కడ ఉట్టిగా కూర్చున్నా, నిల్చున్నా, నడుస్తున్నా, పడుకున్నప్పుడు కూడా మీ శ్వాసను మీరు గమనించండి. మన యొక్క శ్వాసను మనం గమనించడం ద్వారా మన మనసుకి, శ్వాసకి డైరెక్ట్ రిలేషన్ ఉంది. అంటే మనసులో గతం ఆలోచనలు, భవిష్యత్ ఆలోచనలు అన్ని వెళ్ళిపోవడానికి శ్వాసను మనం పట్టుకోవడం ద్వారా మనం ప్రెజెంట్‌లో ఉండగలుగుతాం ఫ్రెండ్స్. శ్వాస ప్రెజెంట్‌లో ఉంది. కనుక ఇప్పుడు జరుగుతుంది సత్యము. శ్వాసే సత్యం. శ్వాస ఇప్పుడు తీసుకుంటున్నాము, వదులుతున్నాం. ఇది సత్యం. కనుక ఆ సత్యాన్ని పట్టుకొని దానితో మనం ప్రయాణం చేయడం ద్వారా అంటే మన శ్వాసే మన గురువు. మన శ్వాస అనే గురువు దగ్గర మనసు అనే శిష్యుడు తిష్ట వేసుకొని కూర్చోవాలి. కూర్చున్నప్పుడే మనలో ఉన్న అనంతమైన జ్ఞానము మనకి అందడం జరుగుతుంది. మనలో ఉన్న జ్ఞానం, అనంతమైన జ్ఞానం మనకి అందడం జరుగుతుంది. అట్లా ఆ సైలెంట్‌గా ఉండాలి. ఆ శూన్య స్థితి ఉండాలంటే మన శరీరం కూడా సహకరించాలి. ఫస్ట్ పాయింట్ మన దేహం మనకు సహకరించాలి. మన ఆసన సిద్ధి మనకి సహకరించాలి. మరి ఆసన సిద్ధి కలగనప్పుడు మనం ఏది సాధించగలం? ఏది సాధించాలన్నా దేహం మనకి సహకరించాలి. ఆసన సిద్ధి కలగాలి. దానికోసమే మనము ఇటువంటి టెక్నిక్స్ చేసుకోవాలి. ఈ చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా మనం ధ్యానంలో ధ్యాన శక్తిని అన్నిటికి ఉపయోగించేస్తే ఇప్పుడు ఉదాహరణకి ఆలోచన చేయడానికి, వినడానికి, మాట్లాడడానికి, మన తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి కూడా మన యొక్క ధ్యాన శక్తి, ప్రాణశక్తి ఖర్చయిపోతుంది. ఫ్రెండ్స్ మనం ఎంత ధ్యానం చేసామనుకోండి, అదంతా దేనికి ఖర్చయిపోతుంది? మనం తీసుకున్న ఆహారము అది జీర్ణం అవ్వడానికి, పచనం చేయడానికి, అది బ్లడ్‌గా మారడానికి, బ్లడ్ సర్క్యులేషన్ శరీరం అంత భాగానికి బ్లడ్ సర్క్యులేషన్ చేయడానికి, ఈ భౌతిక శరీరానికే సరిపోతది మన ప్రాణశక్తి. మనం తీసుకున్న ధ్యానంలో తీసుకున్న శక్తి, మనం 3 పూట్ల, 4 పూట్ల తీసుకున్న ఆహారం అరిగించడానికే మన శక్తి అంతా సరిపోతుంది. మళ్ళా ఇంకా అదనంగా ఈ చిన్న ఈ నొప్పులు ఉంటాయి కదా! కళ్ళు నొప్పి, కాళ్ళు నొప్పి, చెయ్యి నొప్పి ఏదో ఒకటి శరీరం అన్న తర్వాత ఏదో ఒకటి ఉంటది. ఎవ్వరికైనా ఉంటది. ప్రతి ఒక్కరికి ఉంటది.
అది అక్కడ నొప్పి కనపడుతుంటే మన మైండ్ ఇమ్మీడియట్ గా అటే వెళ్తుంది. అటే వెళ్ళి దాని మీదే ధ్యాస. ఇంకా పోతది. ధ్యాన స్థితి పోతది. ధ్యాస అంతా పోతది. ధ్యాస దేని మీదకెళ్తది? ఎక్కడ నొప్పులొస్తదో అక్కడికెళ్ళిపోతుంది ధ్యాస. ధ్యాస ఎక్కడికి వెళ్ళిందో మన ఎనర్జీ కూడా అక్కడికే వెళ్తుంది. మన శక్తి అంటే ఈ దేహంలో నిక్షితమైన చైతన్య శక్తి. ఈ దేహాన్ని నడిపించే చైతన్య శక్తిలో మనం ఏది కలుపుతామో ఇది ఒక్కటే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. బాగా గుర్తుపెట్టుకోండి. మన యొక్క ధ్యాన శక్తి అంటే మన యొక్క చైతన్య శక్తిలో, ఆత్మ చైతన్య శక్తిలో మనం మంచి శక్తిని కలుపుతున్నామా? మంచి ఆలోచన కలుపుతున్నారా? లేకుంటే ఉపయోగపడని ఆలోచన కలుపుతున్నారా? ఉపయోగపడని వింటున్నారా? ఉపయోగపడనివి మాట్లాడుతున్నారా? ఇవన్నీ దేంట్లోకి తేలుతుంటాయి? మన చైతన్యంలోకి వెళ్ళి మమేకమై కలుషితమైపోతుంది. కలుషితమైపోతుంది. కనుక కలుషితం చెయ్యకుండా ఆ నొప్పులని మనం సాక్షిగా చూస్తూ మనం ఈ చిన్న చిన్న టెక్నిక్ చేయడం ద్వారా మన ప్రాణశక్తి మనం ఖర్చు పెట్టము. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మన యొక్క ప్రాణశక్తి మనకు స్టోరేజ్ అవుతుంది. మనం స్టోర్ చేసుకుంటాం. బ్యాంక్ బ్యాలెన్స్ లాగా స్టోర్ చేసుకుంటాం. ఈ యొక్క టెక్నిక్స్ నేర్చుకోవడం ద్వారా, ఆక్యుప్రెషర్ నేర్చుకోవడం ద్వారా, ట్యాపింగ్ నేర్చుకోవడం ద్వారా మన శక్తి మనము ఖర్చు పెట్టే అవసరం ఉండదు. మన చేత్తోనే మనం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం ముందుగా ఇప్పుడు ఆక్యుప్రెషర్ పైనుంచి చేద్దాం. తల పైనుంచి. తల పైన మనకు అందరికీ తెలుసు బ్రెయిన్ లోపల మెదడు ఉంది అని అందరికీ తెలుసు. ఇది రైట్ బ్రెయిన్, రైట్ సైడ్ ఉన్నది రైట్ బ్రెయిన్, లెఫ్ట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ బ్రెయిన్. ఇట్లా మనం చెప్పుకున్నాం. ఈ రైట్ బ్రెయిన్ ద్వారా సంకేతాలు ఈ లెఫ్ట్ భాగాలకు అన్నిటికీ అందడం జరుగుతుంది. లెఫ్ట్ బ్రెయిన్ ద్వారా కుడి పక్క ఉన్న భాగాలన్నిటికీ సంకేతాలు పంపించడం జరుగుతుంది. మనకి ఎక్కడైనా తలలో ఏ భాగంలో లెఫ్ట్ అంటే కుడి వైపు నొప్పి రావడమో లేకుంటే ఎడం వైపు నొప్పి రావడమో మీకు ఉన్నప్పుడు మీరు ఏం గమనించాలి? ఆపోజిట్ గమనించాలి. ఏమని? లెఫ్ట్ నొప్పి కలుగుతుంటే ఓకే, నాకు ఈ చెయ్యి కాలు నొప్పి గుంజుతుంది అనుకోండి రైట్ సైడ్, అంటే ఎక్కడ బ్లాక్ ఉంది? బ్రెయిన్ లో బ్లాక్ ఉంది. లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ లో బ్లాక్ ఉన్నది. బ్లాక్ ఎక్కడ? పెయిన్ కనబడుతుంది మనకి. ఇప్పుడు ట్యాపింగ్ చేసుకున్నప్పుడు ప్రెషర్ ఇచ్చినప్పుడు మీకు ఆ నొప్పి కనిపిస్తుంది. ఇప్పుడు కుడి వైపులో ఎక్కడైనా మనకు నొప్పి కనిపిస్తుంది అనుకోండి, కుడి భాగాలు మొత్తం ఈ భాగాలలో ఎక్కడ మనకి ఎఫెక్ట్ ఇచ్చింది? ఎక్కడ బ్లాక్ ఏర్పడింది అంటే బ్రెయిన్ లో, లెఫ్ట్ బ్రెయిన్ లో. అదే రైట్ బ్రెయిన్ కి ఎడం పక్కంతా మనకి ఏదో ఒక దగ్గర కుడి చెయ్యో ఎడం కాలు ఎడం చెయ్యో ఏ భాగంలో మనకి నొప్పి కనిపిస్తుంది అంటే మన రైట్ బ్రెయిన్ లో బ్లాక్ ఏర్పడింది. దాన్ని మనము ఇప్పుడు ఆక్యుప్రెషర్ ద్వారా ప్రెషర్ ఇవ్వడం ద్వారా దాన్ని నివృత్తి చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ముందు ఇలా చేసుకోండి. కొంచెం దగ్గర ఇట్లా గట్టిగా చేసుకోవచ్చు. ఇట్లా రౌండ్ గా చేసుకోండి. అట్లా పైనుంచి మళ్ళా కిందికి స్లోగా పైనుంచి అట్లా చేసుకోవచ్చు. మళ్ళీ ఇట్లా కూడా మనం ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఎంతసేపు ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ చేసుకోవచ్చు. ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఏంటంటే మన బ్రెయిన్ లో ఎక్కడైనా బ్లాక్స్ ఉన్నాయంటే ఆ బ్లాక్స్ తొలగిపోవడానికి ఇది ప్రెషర్ ఇవ్వడం అనమాట. ప్రెషర్ ఇట్లా ప్రెషర్ ఇస్తున్నాం అనమాట. ఇది 10-15 టైమ్స్ మీరు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మన నుదుటి భాగము, ఈ కళ్ళు భాగము, ముక్కు దగ్గర ఈ భాగాలన్నిటికి కూడా మన తలపై భాగం నుంచి 72,000 నాడులు అన్ని కూడా ఈ జంక్షన్స్ అన్ని కూడా ఇలా మన ఫేస్ లో నుంచి మెడ దగ్గర నుంచి మళ్ళా చేతులకి హృదయ స్థానం అన్నిటికీ వెళ్తుంటాయి. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ నర్వ్ సిస్టమ్ అన్నిటికీ కూడా మనం ఇలా ట్యాపింగ్ చేసుకోవాలి. ఇలా ఆక్యుప్రెషర్ ఇవ్వాలి. మన నుదుటి భాగానికి ఈ విధంగా ఆక్యుప్రెషర్ ఇవ్వండి. ఇట్లా కంటికి ఇది ట్యాపింగ్ తర్వాత చెప్పుకుందాం. ఇది ప్రెషర్ పాయింట్స్ చూడండి. 2 కనుబొమ్మలకి మధ్యలో మనకి కొంచెం గుంతలా ఉంటుంది. ఆ గుంత లాంటి దాన్ని ప్రెస్ చేయండి. ఇట్లా ప్రెస్ చేయండి. 1 2
3, 4, 5, 6, 7, 8, 9, 10. అట్లా 10 వచ్చు, 15 టైమ్స్ కూడా చేసుకోవచ్చు. ఎందుకు ఇక్కడ మనం ప్రెస్ చేయాలంటే కంటి చుట్టుపక్కల 4 సైడ్స్ 4 భాగాలలో మీకు కణతలు ఉంటాయండి. కణతలు అంటే ఇట్లా చేయి పెట్టుకోండి, మీరు పెట్టుకుంటే మీకు బొడిపలు కనిపిస్తాయి. కంటి దగ్గర రైట్ సైడు, లెఫ్ట్ సైడు, కిందికి, పైకి ఇవన్నీ మనకు బొడిపలు కనిపిస్తాయి చూడండి. ఇట్లా చేయి పెట్టి నొక్కినప్పుడు 2 కళ్ళకి మధ్యలో మీరు నొక్కినప్పుడు 2 పక్కల బొడిపలొస్తాయి. ఆ బొడిపల దగ్గర కూడా మనం ప్రెస్ చేయాలి. ఇది ఆక్యుప్రెషర్ అన్నమాట. ఆక్యుప్రెషర్ చేయడం వల్ల అక్కడున్న నాడులు, ఆ చుట్టుపక్కల కంటి చుట్టూ ఉన్న నాడులు గాని, కిందికి వెళ్తున్న జంక్షన్స్ నాడుల కలయిక అంతా కూడా మన కంటి ద్వారా కూడా లోపలికెళ్ళడం వల్ల కళ్ళు నొప్పులు, మంటలు, దురద ఏమున్నా అన్నీ వెళ్ళిపోతుంటాయి. వెళ్ళిపోవడము ప్లస్ నర్వస్ సిస్టమ్ అంతా కిందికి దిగుతుంది కదా! అది దిగుతున్నందువల్ల మీరు ఇవి ప్రెస్సింగ్ చేయడం వల్ల, ఈ బొడిపెలు ప్రెస్సింగ్ చేయడం వల్ల మన కళ్ళకి ఎప్పటికీ పొరలు రావడము, చత్వారం పెరగడము, అంటే సైటు పెరుగుతది కొంతమందికి. కొంత రోజులకి, కొన్ని రోజులకి, కొన్ని సంవత్సరాలకి, 1 సంవత్సరం, 2 సంవత్సరాలకి సైట్ పెరుగుతది. అట్లా సైట్ పెరగదు ఫ్రెండ్స్. ఆ సైట్ ఎప్పుడు మనకి ఉంటదో అదే ఉండిపోతుంది. ఇంకా చిన్న వయసు పిల్లలకైతే త్వరగా ఇంకా కళ్ళద్దాలు కూడా అవసరం లేదు. ఒక ఏజ్ దాటిన తర్వాత కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి కళ్ళద్దాలు అవసరం ఉంటది. చిన్న ఏజ్ వాళ్ళు నేర్చుకొని ఇప్పుడు ఈ గుంతల దగ్గర, ఇక్కడ ఈ బొడిపెల దగ్గర మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ప్రెస్సింగ్ అన్నమాట. ఒక చేత్తో కూడా ప్రెస్ చేసుకోవచ్చు. నెమ్మదిగా ప్రెస్ చేయండి. మళ్ళీ పైన చూపించాము కదా! మళ్ళీ ఇక్కడ ఈ కణతల దగ్గర కూడా 1, 2 ప్రెస్ చేయండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అట్లా ప్రెస్సింగే అన్నమాట అంతా. ప్రెస్సింగ్ ఇక్కడ కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మా ముక్కు దగ్గర సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, జలుబు, దగ్గు, కలి, కఫము అవన్నీ వస్తాయి. కొంతమందికి ఇక్కడ ముక్కులో కొన్ని కాయలు కూడా కాస్తుంటాయి. ముక్కులో ఆపరేషన్ చేయాలని కూడా చెప్తుంటారు డాక్టర్స్. ఎందుకంటే అక్కడ బ్లాక్ ఏర్పడింది. లోపల కొన్ని దురుకండ అనేది లోపల పెరుగుతున్నప్పుడు ఇంకా ఊపిరి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సరిగా వెళ్ళవు. అంటే ఏంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే కుడి ముక్కు గుండా వెళ్ళేది ఉంటది సూర్యనాడి, ఎడమ ముక్కు గుండా వెళ్ళే శ్వాసని చంద్రనాడి. ఈ చంద్రనాడి, సూర్యనాడి సరిగా పంక్చువేషన్ లేనప్పుడు మనకి అక్కడ దుర్గండ నెగటివ్ ఎనర్జీ ఫామ్ అవ్వడము జరుగుతుంది. దుర్గండ ముక్కు దగ్గర లోపల పెరిగిపోతుంది అనమాట. సూర్యనాడి యాక్టివేషన్ లో ఉండాలి, చంద్రనాడి యాక్టివేషన్ లో ఉండాలి. కొంత సమయం సూర్యనాడి, కొంత సమయం చంద్రనాడి, రెండు కలిసి ఒక హాఫ్ అన్ అవర్ కూడా రెండు సమానంగా వెళ్తుంది. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అవి రెండు మనకు సరిగా పని చేయనప్పుడు, సూర్యనాడి కొంత సమయం పని చేయకున్నా, సరిగా పని చేయకున్నా, చంద్రనాడి సరిగా పని చేయకుండా మీకు ఇక్కడ లోపల దుర్కండ అని నెగటివ్ ఎనర్జీస్ నెగటివ్ గా లోపల దుర్కండ పెరిగి మనకి శ్వాస కూడా సరిగా తీసుకోవడానికి రాదనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే తెలుస్తుంది, ఏదో ఒక ముక్కు ద్వారానే శ్వాస తీసుకుంటూ ఉంటాము. ఇప్పుడు మన ఈ ప్రెస్సింగ్ చేయడం వల్ల మన లోపల ముక్కుకు సంబంధించిన ఏ డిసీజ్ ఉన్నా అన్ని వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఇలా ఈ ముక్కు దగ్గర ఇక్కడ ప్రెస్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 తర్వాత ఈ ముక్కు దగ్గర చివర ఇక్కడ ఈ ఉన్న ముక్కు గొట్టాలు ఉంటాయి కదా దాని దగ్గర 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మళ్ళీ ఇక్కడ ఈ నోటి దగ్గర నుంచి ఇట్లా పైకి అనాలి. నోటి దగ్గర నుంచి ఇట్లా పైకి పెట్టండి. ఇట్లా ప్రెస్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇట్లా ప్రెస్ చేయడం వల్ల ఇక్కడున్న నర్వస్ సిస్టము, మన నోటికి సంబంధించినవి, ఈ పెదాలకి సంబంధించినవి, టోటల్ ఈ కింద భాగం అంతా కూడా, ఈ కింద భాగము, ఈ చెంపల దగ్గర వీటన్నిటికీ ఇది మీకు చక్కగా దీంతో ఈ పైకి అన్నంగానే మీకు నొక్కి ప్రెస్ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది, పెయిన్ తెలుస్తుంది. మనకి ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉంటాయో మనకి పెయిన్ తెలుస్తుందండి. ఆ పెయిన్ తెలడంలోనే ఆ బ్లాక్స్ అనేది మనకి ఇలా చేసుకుంటూ ఉంటే వెళ్ళిపోతుంది. లేకుంటే అదే బ్లాక్ కింద ఏర్పడి ఇంకా నొప్పి పెరిగిపోవడము, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, టాబ్లెట్స్ వాడడము ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. ఓకేనమ్మా. మళ్ళీ ఇక్కడ ఇవన్నిటి కూడా
ఇట్లా చేసుకోవాలి. ఈ చెవులు ఉన్నాయి కదా, చెవులకు కూడా మనము మెలివేస్తారు చూడండి, స్కూల్లో టీచర్లు మెలివేస్తారు, ఇలా మెలివేసినట్టుగా మెలివేయాలి. ప్రెస్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. మనం ఇట్లా ప్రెస్ చేస్తూ మెలివేసి తిప్పుతూ 10 టైమ్స్ చేస్తున్నప్పుడే మనకి పెయిన్ తెలుస్తుంది. అంటే సన్నటి ఏంటి 2,72,000 నాడులు, 2,72,000 నాడులో ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో ఇప్పుడు మనం ఇవన్నీ పట్టుకొని ప్రెస్ చేసినప్పుడు మనకు తెలుస్తున్నాయి. నాకు కూడా అన్ని తెలుస్తున్నాయి. ఎక్కడెక్కడ ఏ బ్లాక్స్ ఉన్నాయో పట్టుకొని ప్రెస్సింగ్ చేస్తున్నప్పుడు నాకు కూడా తెలుస్తుంది. ఇట్లా చేయండి. మరి దీని వెనకాతల నుంచి చెవు వెనక ఇట్లా 1 2 ఇట్లా ముందుకి ప్రెస్ చేయండి. వెనక చెవు వెనక 1 2 3 4 5 అని 10 టైమ్స్. పెయిన్ లేకుంటే 5 టైమ్స్ చాలు. మనం ముందుకు కూడా ఈ ముందుకి ఇట్లా పైకి 1 2 3 4 5 6 7 8 9 10. మన కణతల దగ్గర, ఈ కణతల దగ్గర కూడా ఇట్లా ప్రెస్ చేయండి. 1 2 3 4. అంటే కంటికి సంబంధించిన నర్వ్ సిస్టమ్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది కనుక 1 2 3 4 5 6 7 8 9 10. మరియు ఆజ్ఞా చక్రం దగ్గర కూడా మనం బొటన్ వేలు ఉంది కదా, ఈ బొటన్ వేలుతో రౌండ్ చేయాలి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. 5 టైమ్స్ క్లాక్ వైజ్ తిప్పండి, 5 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ అనమాట. గట్టిగా ఒత్తాలి, ప్రెస్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇట్లా యాంటీ క్లాక్ వైజ్ కూడా తిప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలాగ మనం ఆక్యుప్రెషర్ మన ఫేస్కి చేసుకోవడం ద్వారా మన బాడీలో ఉన్న నర్వ్ సిస్టానికి కూడా అవి కనెక్షన్లో ఉంటాయి కనుక, పైనుంచి కిందికి దిగుతున్నాయి కనుక మనం ఈ విధంగా చేసుకోవాలి. మళ్ళీ ఈ మెడ ఇట్లా తిప్పితే మీకు ఇక్కడ ఒక పొడవులా ఒక కండరాగలాగా పొడవుగా వస్తుంది. దాన్ని ఇలా ప్రెస్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇట్లా ఈ కండ ఇట్లా కనబడుతుంది చూసారా, ఒక నర్వ్ సిస్టమ్ ఒక కండలా కనబడుతుంది. దాన్ని మీరు ప్రెస్ చేస్తే ఈ మెడకి సంబంధించిన నర్వ్స్ అన్ని కూడా మనకి యాక్టివేషన్ అవుతాయి. ఇట్లా పెట్టి ఇట్లా అన్నప్పుడు ఇక్కడ కనబడుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. మెడకు సంబంధించిన ప్రెషర్ చేయండి, అక్యుప్రెషర్. ఇవి మనకి ఇక్కడ టాన్సెస్ అని చాలా మందికి వస్తాయి. థైరాయిడ్, పారాథైరాయిడ్, టాన్సెస్ ఇవన్నీ ఇక్కడ దుర్కంఠ పెరుగుతుంటది. ఆ దుర్కంఠ అంతా కూడా మనకు వెళ్ళిపోతుంది అనమాట ఇలా ప్రెస్ చేసుకున్నప్పుడు. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా పట్టుకొని 1 2 3 4 5 6 7 8 9 10. కానీ ఇట్లా చేయాలి. ఇవన్నీ మనం ఇలా ప్రెస్సింగ్ చేసుకుంటూ కింద దాకా వస్తాయి. కింద దాకా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఇవి ట్యాపింగ్ ఉంటుంది అనమాట. మళ్ళీ మెడ దగ్గర కూడా మీరు ప్రెస్సింగ్ చేసుకోవచ్చు. కూర్చొని కూడా తెలుసు కనబడుతుంది. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10. షట్ చక్రాసు మనకి వెన్నుపూసలో ఉంటాయి. సెట్ చక్రాసు, ఆ సెట్ చక్రాసు కూడా మనము కింద నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. మూలాధార చక్రము, ఈ మూలాధార చక్రం దగ్గర చివరి భాగం, ఆ చివరి భాగంలో కూడా మనము గట్టిగా ప్రెస్ చేయాలి. 1 2 3 4. ఇక బటన్ వేల్తో చేయండి ఫ్రెండ్స్, బటన్ వేల్తో 1 2 3 4 5 6 7 8 9 10. మనకి ఇక్కడ ఏదైనా మనకి పెయిన్ కనిపించిందంటే అక్కడ బ్లాక్ ఉన్నది అని అర్థం. బ్లాక్స్ ఉన్నాయి అని తెలుసుకోవాలి. ఇది మూలాధారం అయిపోయిన తర్వాత స్వాదిష్టానం, అంటే నాభి కింద 2 ఇంచుల కింద స్వాదిష్టానం.
నాభి కరెక్ట్ గా నాభి మణిపూరకం అన్నమాట. ఇది స్వాదిష్టానం. ఇక్కడ చివర ఉండేది మూలాధారం. కొంచెం పైకి వచ్చింది నాభికి 2 ఇంచుల కింద. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది మణిపూరకం. నాభి కరెక్ట్ గా నాభి బొడ్డు భాగం. 1 మీకు ఇక్కడ బొడిపలు తెలుస్తాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇంకా ఇప్పుడు హృదయ స్థానం. ఈ హృదయ స్థానం ఇక్కడ కూడా ప్రెస్ చేసుకోవచ్చు, ముందుకి కూడా ప్రెస్ చేయొచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హృదయ స్థానం. ఇట్లా ముందుకి హృదయ స్థానంలో కూడా మనము ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. అక్కడ చెయ్యి అందని వాళ్ళు ఫ్రెండ్స్, చెయ్యి అందని వాళ్ళు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. మనం హృదయ స్థానం దగ్గర కూడా పెట్టి 1, కనబడుతుందా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది హృదయ స్థానంలో మధ్యలో అన్నమాట. మీకు ముందు నుంచి ప్రెస్ చేసుకోవచ్చు, వెనక నుంచి అందిన వాళ్ళు వెనక ప్రెస్ చేసుకోవచ్చు. అంటే మన షట్ చక్రాస్లో కూడా బ్లాకింగ్ అనేది ఉంటది. బ్లాక్స్ ఉంటాయి కదా. మనం ఎంత ధ్యానం చేసినా మన మానసిక స్థితి అప్పుడప్పుడు మారుతుంటుంది ఫ్రెండ్స్. ఎవరికైనా మనం ఎంత ధ్యానం చేసినా మన మానసిక స్థితి, ఇంటి కుటుంబ విషయాల పట్ల, మన ఏదైనా చుట్టాలు బంధువులు అందరి విషయంలో ఏదో మాట వచ్చినాయనుకో, మనకు హట్ అయినట్టుగా ఎవరైనా ఏమన్నా మనల్ని అన్నారన్నా ఇంకా దాన్ని బాధపడ్డము, ఒక రోజంతా ఫీల్ అవ్వడము, అలా చేసినప్పుడు మన ఎనర్జీ లాస్ అవ్వడము, మన ఎక్కడ చక్రాలలో ఏదో ఒక బ్లాక్ ఏర్పడము జరుగుతాయి. అవి అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు జరిగినా, ఇంట్లోనే కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఇంట్లో చుట్టాలు బంధువులు ఎవరో చనిపోతారు, అప్పుడు మనం హట్ అవుతాం, బాధపడతాం, ఫీల్ అవుతుంటారు. అవి ఏమైతే ఎనర్జీస్ లాస్ అవుతుంటారు అన్నమాట. అప్పుడు మనం ఏమవుతుంది, బ్లాక్ ఏర్పడుతుంది. ఆ ప్లేస్లలో బ్లాక్ ఏర్పడుతుంది. అప్పుడు మీకు పెయిన్ వస్తుంది, నొప్పి వస్తుంది. చాలా మందికి వెన్నెముకల నొప్పి, వెన్నుపూస మధ్యలో నడుము నొప్పి, భుజాల నొప్పి, ఇట్లా చివర వెన్నెముక చివరి భాగంలో నొప్పి అన్ని చెప్తారు. అంటే నడుములలో ఎక్కడెక్కడ పైన ఉండొచ్చు, కింద ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు నొప్పి. ఆ నొప్పుల దగ్గర మనము చేయి పెట్టి కొంచెం ఆయిల్ తీసుకోవచ్చు. నువ్వుల నూనె లేకుంటే ఆవాల నూనె, మరియు ఆముదం కూడా మీరు ఎక్కడ మనకి పెయిన్ అనిపించినా మనం అక్కడ కొంచెం మసాజ్ చేసి రాసుకున్న తర్వాత దాన్ని ప్రెస్ చేయొచ్చు. వేరే వాళ్ళు కూడా చేయొచ్చు. ఇది మనకు అందనప్పుడు మనం బోర్లా పడుకుంటే కూడా మన వెన్నుపూసల కొంతమందికి నడుము నొప్పి ఉన్న వాళ్ళకి వేరే వాళ్ళు ఈ విధంగా చేయవచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ నెమ్మదిగా ప్రెస్ చేయండి. ఒక పూట 2 పూట్ల బాగా నొప్పి ఎక్కువ ఉన్న వాళ్ళకి నెమ్మదిగా ప్రెస్ చేసి నెమ్మదిగా మసాజ్ చేయండి. నూనె, ఆవ నూనె లేకుంటే ఆముదము, ఏదైనా నువ్వుల నూనె, ఏ నూనె అయినా మీరు కొంచెం గోరువెచ్చగా తీసుకోండి. గోరువెచ్చగా తీసుకొని మీరు మసాజ్ చేసి ఆక్యుప్రెషర్ చేయండి. ఆక్యుప్రెషర్ చేస్తే మళ్ళీ వేడి నీళ్ళతో స్నానం చేయాలి. అది మాత్రం కంపల్సరీ మర్చిపోకండి. ప్రతి ఒక్కరు మనం ఏది ట్యాపింగ్లు, మసాజ్లు అవి చక్కగా చేసుకొని వేడి నీళ్ళతో స్నానం చేయండి. మనకు ఉన్నవన్నీ వెళ్ళిపోతాయి. నొప్పులు వెళ్ళిపోతాయి. మనకి ఏ బాధలు లేకుండా ఎక్కడ ఏది ఉన్నా అన్నీ వెళ్ళిపోతాయి. ఏమంటే వేడి నీళ్ళు ఒక ఔషధంలా పనిచేస్తుంది ఏ కాలంలో అయినా. అంటే మనకి పెయిన్స్ ఉన్నప్పుడు మీరు వేడి నీళ్ళు పోసుకున్నారనుకో మంచి, అది ఒక మెడిసిన్ లా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఓకే అండి ఫ్రెండ్, ఇది ఇక్కడ దాకా మనము ఇక ఆక్యుప్రెషర్ చెప్పుకున్నాం. సేమ్ ఇలాగే చేతులకు ఎలాగ ఆక్యుప్రెషర్ చేసుకున్నామో కాళ్ళకు కూడా సేమ్ అలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్. మరి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆ చేతులకి ఎలా చేసుకున్నామో కాళ్ళకు కూడా సేమ్ అలాగే చేయాలి. ఇప్పుడు మనము ఇది ట్యాపింగ్ నేర్చుకోండి ఫ్రెండ్స్. ట్యాపింగ్ ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు చేతులకి కాళ్ళకి ఎక్కడైనా మనకి పెయిన్ ఉండొచ్చు. భుజాలలో పెయిన్ ఉండొచ్చు, మెడలో పెయిన్ నొప్పి ఉంటుంది, లేదంటే చేతులలో చెయ్యి, వేళ్ళకి మధ్యలో మడమలు, కాళ్ళు మడమలు, చేతుల మడమలు, ఏ మడమలు అయినా మనకు నొప్పి ఉంటుంది.
అప్పుడు మనం ఏం చేసుకోవాలి, ట్యాపింగ్ చేయాలి. ఇప్పుడు దాకా చేసింది ప్రెస్ చేయడం అన్నమాట. మనం ఏ ఏ భాగాలు ప్రెస్ చేయాలో చూపించా. మరి నిన్న కూడా ప్రెస్సింగ్ చూపించా మీకు. చేతి వేళ్ళలో ఎలా ప్రెస్ చేసుకోవాలి. ఈ లాస్ట్‌లో మళ్ళా ఇది ఒక ప్రెస్సింగ్ చూసుకోండి. ఈ చేతి వేళ్ళకి ఈ మధ్యలో జానడంటే ఈ మోచేయికి చేతి వేళ్ళకి మధ్యలో పాయింట్ పెట్టుకొని 1, 2, 3, 4 అంటే అన్ని నర్వ్ సిస్టమ్ జంక్షన్స్ ఇక్కడి నుంచి వెళ్తాయి కనుక వీటి మధ్యలో పెట్టి మనం ప్రెస్ చేయాలి. అప్పుడు ఒక చేతికి ఎన్ని వేల నాడు జంక్షన్స్, ఎన్ని వేల నాడులు వెళ్తున్నాయి? 15,000 నాడులు ఇక్కడి నుంచి వెళ్తాయి అన్నమాట. ఈ పైనుంచి కింద నుంచి. ఒక్కొక్క వేలుకి 3 వేళ్ళు అంటే 3000 నర్వ్ సిస్టమ్. ఒక వేలుకి 3000 అంటే 15,000 నర్వ్ సిస్టము మనకి పైనుంచి ఇక్కడికి కిందకి వెళ్ళడం ద్వారా మనం వీటికి మధ్యలో కరెక్ట్‌గా వీటికి మధ్యలో పట్టుకొని మోచేయికి, చేతి వేళ్ళకి మధ్యలో పెట్టి మీరు ప్రెస్ చేయండి. మీకు పెయిన్ కనిపిస్తది. ఎందుకంటే ఇన్ని వేల నాడులలో ఏదో ఒక బ్లాక్ ఉంటది. నాకే కనపడుతుంది. నాకే పెయిన్ కనిపిస్తుంది. అట్లా ఒక 15 టైమ్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 కరెక్ట్‌గా దీనికి చిన్న జానెడు తీసుకొని అక్కడ ప్రెస్ చేసుకోండి. సేమ్ ఇక్కడ కూడా మరి మధ్యకి అవసరంలా, దీన్ని కొంచెం జానెడుగా కిందకి తీసుకుంటే సరిపోతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఇట్లా మీరు రోజు ఈ రెండింటికి చేసుకున్నా, ఈ 2 చేతి వేళ్ళకి మీరు ప్రెషర్ చేసుకున్నట్టే. లాస్ట్‌కి ఈ 2 చేతులకి చేసుకున్నా, 2 చేతులకి, 2 కాళ్ళకు కూడా అలా ప్రెస్ చేసేసుకోండి. కాళ్ళకిను, చేతులకి ఈ మధ్యలో వాటి మీరు పట్టుకొని ప్రెస్ చేసుకుంటే డాక్టర్స్ కూడా చూడండి ఎప్పుడైనా ఇక్కడ నాడి పట్టుకొని చూస్తారు చూసారా? మన ఏమైనా ఒంట్లో బాలేదని వెళ్ళినప్పుడు యోగా వాళ్ళు, ఆయుర్వేద డాక్టర్లు గాని, హోమియోపతి డాక్టర్లు, మన ఇంగ్లీష్ డాక్టర్స్ కూడా మన సెతస్కోప్ పెట్టి చూస్తున్నప్పుడు ముందు ఈ నరం పట్టుకుంటారు. ఇక్కడ నర్వ్ సిస్టమ్ పట్టుకుంటారు. అంటే ఇంపార్టెంట్ నర్వ్ సిస్టమ్ ఇక్కడ ఉన్నది. ఉన్నందువల్ల మీరు అలా ప్రెస్ చేస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది. నాకు కనబడుతూనే ఉంది. నాకు నొప్పి కనిపిస్తూనే ఉంది. మరి ఇన్ని వేల నాళ్ళలో ఎవరికి ఉండదు నొప్పి, ఏదో ఒక నొప్పి ఉండనే ఉంటది. అది మనం తెలుసుకున్న వాళ్ళము ఈ ఆక్యుప్రెషర్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు ఇప్పుడు ఇంకా ట్యాపింగ్ తెలుసుకుంటున్నాము. ఈ ట్యాపింగ్ కూడా మన తలపై నుంచి నేను ఇందాక ఇలా చేసింది చూడండి. ఇది ట్యాపింగ్ అంటారన్నమాట. తల చుట్టూరా మీరు ఎంతసేపు చేసుకుంటారో అంతసేపు చేసుకోండి. పర్వాలేదు. 2 మినిట్స్ కూడా 2 మినిట్స్, 3 మినిట్స్ చేసుకుంటే మన బ్రెయిన్ యాక్టివ్‌గా ఉంటుంది. బ్రెయిన్‌లో డెడ్ సెల్స్ బయటకి రిలీజ్ అయిపోవడము, అక్కడ ఉన్నటువంటి బ్లాక్స్ అన్నీ బయటకి రిలీజ్ అయిపోవడము, ప్లస్ బ్రెయిన్ యాక్టివ్‌గా ఉండడము, జ్ఞాపక శక్తి పెరగడము, మెమరీ లాస్ ఉండదన్నమాట. మెమరీ లాస్ లేకుండా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అక్కడ పైన ట్యాపింగ్. మళ్ళా ఇప్పుడు మెడకనుకోండి. మెడకు కూడా ఇదిగోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 మెడకి. మెడ నర్వ్ సిస్టమ్ అంతా మెడ వెనక భాగం నుంచి సగం నర్వ్ సిస్టమ్ అంతా వెనక భాగం మెడ నుంచి వెళ్తుంటాయి. కొన్ని ఫేస్ నుంచి సగం ఇట్లించాం. అందుకే మెడకి అలా ట్యాపింగ్ చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు భుజాలు. ఈ భుజాలు నొప్పులు ఉంటాయని భుజాలు కూడా 1, 2, 3 ఇట్లా కూడా చేసుకోవచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10 ఓకే. భుజాలకి 2 చేతులతో అంటే తొందరగా అయిపోవాలంటే 2 చేతులు పెట్టేసుకోండి. ఒకేసారి కొట్టేసుకోండి ఫ్రెండ్స్, తొందరగా అయిపోతుంది. ఇట్లా కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10 ఓకే. ఇలా 1, 2, 3, 4 ఇది షోల్డర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మళ్ళా మోచేయి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 1, 2, 3, 4, 5, 6, 9, 10 చేయి పైన 1, 2, 3, 4, 5, 6, 9, 10 1, 2, 3, 5, 6, 7, 8, 9, 10
1 2 3 4 5 6 8 9 10. ఇట్లా ఎక్కడెక్కడ జాయింట్స్ ఉంటాయో జాయింట్స్ మీద మీరు ప్రెసింగ్ ట్యాపింగ్ చేయండి. ఇప్పుడు జాయింట్ వేళ్ళు ఉన్నాయి, మా వేళ్ళకి జాయింట్స్ ఉన్నాయి కదా, మధ్య మధ్యలో జాయింట్స్, వాటి మీద వేళ్ళు నొప్పులు చాలా మంది చేతి వేళ్ళు తిమ్ముర్లు పడుతున్నాయి అంటారు. ఎంతో మంది చిన్న పిల్లలతో సహా తిమ్ముర్లు, చేతులు వేళ్ళు తిమ్ముర్లు, కాళ్ళు వేళ్ళు తిమ్ముర్లు, చేతులు తిమ్ముర్లు ఎక్కుతున్నాయి, పని చేయలేకపోతున్నారు, గిన్నెలు తోమలేరు, కాయగూరలు కొయ్యలేకపోతున్నారు. ఎవరో కాదండి, మా అమ్మాయికి కాళ్ళు వేళ్ళు తిమ్ముర్లు, చేతులు వేళ్ళు తిమ్ముర్లు అని ఒకటే. కాయగూరలు కూడా పనమ్మాయితో చేపిస్తుంది, కోపిస్తుంది. కాయగూరలు పనమ్మాయి కొయ్యాల్సిందే. ఒక గిన్నెలు తోమడం ఉండదు, బట్టలు ఉతకడం ఉండదు. ఇప్పుడు నేనే గిన్నెలు తోముకుంటాం, బట్టలు ఉతుక్కుంటాం, కాయగూరలు కోసుకుంటాం, ఇంట్లో పనులన్నీ నేనే చేసుకుంటా. వాళ్ళకి ఒక జాబ్ ఒకటి ఉంటది కనుక ఇంట్లో బాడీతో చేయవలసిన వర్క్ అంతా వర్కర్‌తో చేపించుకుంటున్నారు. వీళ్ళకి ఏమైపోతుంది, ఇక బాడీకి ఎక్సర్సైజ్ లేకుండా కాళ్ళు, చేతులు తిమ్మిర్లు ఎక్కడం, బరువైపోవడం, నొప్పులు ఎక్కువైపోవడం, నర్వస్ సిస్టమ్ అంతా బ్లాక్ అయిపోయి మజిల్స్, కండరాలు బిగబట్టడం, నడవనీయకుండా పోవడం, ఎన్నో జరుగుతున్నాయి జనాల్లో. మా చెల్లెకంతా కూడా మేము చెప్తే మా చెల్లె వాళ్ళంతా కూడా చేసుకొని, అక్క బాగుందక్క, నేను కూడా ఆయిల్ రాసుకొని చేసుకున్నా, ఇప్పుడు రిలీఫ్ ఉంది. తిమ్మిర్లు మా చెల్లెకి కూడా తిమ్మిర్లే. మా చెల్లె నాకన్నా 10 years చిన్నది, 10 ఏళ్ల చిన్నది ఆవిడ. ఎప్పుడు కాళ్ళు తిమ్ముర్లు, చేతులు తిమ్ముర్లు, ఎప్పుడు ముక్కు పట్టేస్తుంది, ముక్కు దురకండ బట్టి డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారంట. ఆపరేషన్ చేయాలక్క, డాక్టర్లు ఆపరేషన్. నేను ఇవన్నీ చెప్పి ధ్యానం చేపించి ఇవన్నీ చేస్తే అన్ని ఒక్క ఆపరేషన్ లేదు. మా చెల్లెకు కూడా ఇప్పుడు ఒక ఆపరేషన్ లేదు, చక్కగా చేసుకుంటుంది. తను ఆయిల్ రాసుకుంటది, కాళ్ళకి చేతులకి ఇలా ట్యాపింగ్ చేసుకుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు చేతులకి కాళ్ళకి మీరు 2 సైడ్ పెట్టి కొట్టచ్చు. 1 2 3 4 5 6 7 9 10. అంటే ఈ మధ్యలో కూడా మన మజిల్స్ కూడా కొట్టుకోవచ్చు అనమాట. బోన్స్ ఇక్కడ అంటే జాయింట్స్ చేసిన తర్వాత మజిల్స్ కి ఇవి ఇట్లా మనం ఎందుకు టచ్ చేస్తున్నామంటే సెల్స్ అన్ని యాక్టివేషన్ అవుతాయి. ఎక్కడ మీరు టచ్ చేసినా టోటల్ బాడీకి యాక్టివేషన్ అవుతుంటది. ఈ చేతి మొత్తానికి యాక్టివేషన్ అవుతుంది. సెల్స్ ఉదాహరణకు ఒక సైకిల్ ఉందండి, 10 సైకిల్ లైన్ గా పెడతాం మనం ఒక దగ్గర. 10 సైకిల్ లైన్ గా పెట్టినప్పుడు ఒక సైకిల్ మనం తోసామంటే ఉన్న సైకిల్ అన్ని పడిపోతాయి. ఎందుకు పడిపోతాయి, ఎట్లా పడిపోతున్నాయి, దేనివల్ల పడిపోయింది? ఒక్క సైకిల్ మనం ముడతాం, కానీ ఉన్న 10-20 సైకిల్ ఉండని అక్కడ 100 సైకిల్ ఉండని 100 సైకిల్ కూడా దన్న పడిపోతాయి. ఏం జరిగిందంటే ఇక్కడ ఒక దాన్ని టచ్ చేయడం వల్ల మనం అలాగే ఇక్కడ ఎక్కడ ఒక దాన్ని మనం ఇలా టచ్ చేసి ట్యాపింగ్ చేయడం వల్ల ఈ లోపల ఉన్న సెల్స్, అణువులు, పరమాణువులు యాక్టివేషన్లోకి వెళ్ళిపోయి టోటల్ బాడీ యాక్టివేషన్కి వెళ్ళిపోతుంటది అనమాట. యాక్టివేషన్కి వచ్చేస్తుంది టోటల్ బాడీ, బ్లడ్ సర్క్యులేషన్ లో సెల్స్ యాక్టివేషన్ అయిపోతాయి అనమాట. అక్కడ నెగటివ్ ఎనర్జీస్ బయటకు వెళ్ళిపోతుంటాయి. ఇలా టచ్ చేసినప్పుడు ఈ చేయి టచ్ ఇప్పుడు ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్, దాంట్లో ఉన్న సెల్స్, కణాలు, అణువులు, పరమాణువులు అన్ని కూడా యాక్టివేషన్ లోకి వచ్చేస్తాయి. ఒకదానికి కూడా టచ్ చేసేసుకుంటూ ఉంటాయి అనమాట. నువ్వు ఇక్కడ టచ్ చేసావంటే ఇక్కడ బ్రహ్మాండంగా పైకి వెళ్ళిపోతుంది, ఇక్కడ టచ్ చేసావంటే ఇటు నుంచి బ్లడ్ సర్క్యులేషన్ ఈ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా మన హృదయం దగ్గర 1 2 3 4 5 6 7 9 10. మళ్ళీ పొట్ట దగ్గర 1 1 2 3 4 6 7 8 9 10. 1 2 3 4 1 2 4 5 6 7 8 9 10. ఈ పొట్ట దగ్గర కూడా మీరు కిందకి 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా మేము ఒక 10 టైమ్స్ ఇలా మనం కొట్టుకుంటూ మన ఇవి కూడా ఈ తొడలు పిక్కలు ఉన్నాయి కదా, అలా జాయింట్స్ కిందికి వెళ్ళాలి. అలా కాలు దాకా, కాలు చివర తొడల పై భాగం నుంచి 1 2 3 4 5 6 7 9 10 అలా కింద కాలు దాకా, పాదాల దాకా మీరు వెళ్ళొచ్చు. మళ్ళీ మోకాళ్ళకి కూడా సేమ్ చేతులకి ఎలా టచ్ చేసామో ఇది కనపడదు మోకాళ్ళని. 1 2 3 4 6 7 8 9 10. అంటే రైట్ సైడ్ మీరు అంటే 2 పక్కల రైట్ లెఫ్ట్ సైడ్ రెండు చేత్తో కొడతారు. ఒక 10 times 15 times.
మళ్ళా మధ్యలో మధ్యలో కింద 2 చేతులు ఒకేసారి పెట్టుకొని చెయ్యి. 1, 2, 3, 4, 5, 6, 9, 10, 11, 12, 13, 14, 15. ఇట్లా కిందకి ఒక చెయ్యి, కింద ఒక చెయ్యి ఉండాలి, పైన ఒక చెయ్యి. 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళా కింద పిక్కలు 1, 2, 6, 7, 8, 9, 10, 1, 2, 3, 5, 6, 7, 8, 9, 10. చూసారు కదా ఫ్రెండ్స్, కాళ్ళకు కూడా ఈ విధంగా ట్యాపింగ్ చేసుకోండి. చేతులకి ఎలా ట్యాపింగ్ చేస్తున్నామో సేమ్ కాళ్ళకు కూడా అలాగే ట్యాపింగ్, పాదాలకు కూడా సేమ్ ట్యాపింగ్, పాదాలకు కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. ఇట్లా ఆక్యుప్రెషర్ ట్యాపింగ్ చేయడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగుంటుంది. ఆ బ్లడ్ లో ఉన్న అణువులు, పరమాణువులు, జీవకణాలు అన్ని యాక్టివేషన్ లోకి వస్తాయి. బ్లాక్స్ అన్ని తొలగిపోతాయి. మనలో ఉన్న ఉపయోగపడని ఫ్యాట్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా కూడా బయటికి రిలీజ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చక్కగా మీరు అందరు చేసుకుంటారని, చేసుకోవాలని, ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన ఫర్ యూ మీకోసం మాస్టర్స్ కి అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.